హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షయ పాత్ర. నేను మీ తాడిపోయిన లావణ్య యాదవ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఉలవలతోటి మసాలా కూర చేస్తున్నాను. అది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. దానికి కావాల్సినవి చూసేద్దామా. టమాటాలు ఇట్లా 3 టమాటాలు తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నా. కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేశాను. ఇది వెల్లుల్లి కొంచెం తీసుకున్నా నేను. కారం 2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు మనకి సరిపడా, అల్లం చూడండి కొంచెం తీసుకున్నా నేను. పోపు దినుసులు, మనకి ఆయిల్, డీప్ ఫ్రై, మనకి కూర ఆయిల్ చేసుకోవాలి కదా, ఆయిల్, ధనియాలు, చెక్క, లవంగాలు అన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నా ఉలవలు అన్నమాట. ఉలవల నేను నిన్న మార్నింగ్ నానబెట్టాను. నైట్ పండుకోబోయేటప్పుడు ఇట్లా క్లాత్లోకి వేసేసి కట్టేసాను అనమాట. చూసారా ఎలా మొలకలు వచ్చేసినాయో. దీంతో నేను మసాలా పెట్టి కూర చేస్తున్నాను. ఇదే ఫ్రెండ్స్, ఎలా వచ్చినాయో చూడండి. ఇలా మొలకలు వచ్చేస్తాయి అనమాట. క్లాత్లోకి వేసి కట్టేసామంటే చూడండి, క్లాత్లో నుంచి కూడా బయటకు వచ్చేసినాయి. బాగా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ క్లాత్ ఒప్పదికి చూపిస్తాను, ఎలా వచ్చినాయో మళ్ళీ చూద్దాం. చూసారు ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయో. ఇలా మొలకలు వచ్చినాయి. మనం మసాలా పెట్టి కూర చేసుకుందాం. ఇట్లా చాలా బాగుంటుంది, హెల్తీ ఫుడ్ అనమాట ఇది. పొద్దున్నే నానబెట్టేసుకొని నైట్ ఇట్లా క్లాత్లో కట్టేసి ఇట్లా బాక్స్లో పెట్టుకోవాలన్నమాట. ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే మార్నింగ్ అంతా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా మొలకలు వచ్చేస్తాయి. నేను ఎలా చేయాలో చూపిస్తాను. మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. బాండి పెట్టేసుకుందాం. ధనియాలు వేయించుకుందాం. ధనియాలు వేస్తున్నా. ధనియాలు వేగిపోయినాయిగా, మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న ధనియాలని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం, మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాలు. నేను 3 టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకుందాం. మసాలా మిక్సీకి వేసుకున్నాం కదా, చూసారా పేస్ట్ అయిపోయింది. మసాలా రెడీ అయిపోయింది కదా. మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాం.
బాండి పెట్టేద్దాం. 1/2 కప్ ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, పోపు గింజలు వేస్తున్నా. పోపు అంతా వేగిపోయింది కదా, ఉల్లిగడ్డలు యాడ్ చేస్తున్నా. కట్ చేసి ఇట్లా పొడవు కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఉల్లిగడ్డలు బాగా వేగిపోతాయి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు అన్నీ వేగిపోయినాయి కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా దానిలోకి వేసాను. మిక్సీ పెట్టాను కదా నీళ్ళకి వేసాను. చూసారా మిక్సీ పట్టిన మసాలా అంతా. మళ్ళీ ఇదంతా వేగిపోయేది, బాగా వేగిపోవాలన్నమాట, పచ్చి వాసన లేకుండా. మసాలా అంతా వేగిపోయింది కదా. కారం యాడ్ చేస్తున్నా. కారం 2 టేబుల్ స్పూన్, మసాలా కూడా బాగా వేగిపోయింది. నేను 1 కప్పు తీసుకున్నాను. 1 కప్పుకి ఎన్ని చూసారా, ఇవి దీనిలోకి వేసేస్తున్నా. ఎంత కలిసేలా కలుపుతుంది. మసాలా అంతా పట్టేసుకుంది కదా, దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొంచెం మీరు 2 కప్పులు వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనం మూత పెట్టేసుకుందాం. ఇది మాకు 5 నిమిషాల్లో బౌల్ అయిపోతుంది. 5 నిమిషాలు ఉంచేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. మూత తీసి చూసారా, బాగా ఉడికిపోతుంది. మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే. నేను ఇలానే తీసేస్తున్నాను. మీరు కావాలన్నా ఈ జ్యూస్ అంతా అయిపోయేటట్టు కూడా చేసుకోవచ్చు. ఇది దోశలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. చాలా హెల్తీ ఫుడ్ అనమాట. కంపల్సరీగా ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనకి ఉలవచారు రెడీ ఉలవలతోటి మసాలా కూర రెడీ అయిపోయింది. నీకు ఉలవ మసాలా కూరే కాదు, ఉలవల చారు కూడా నేను
చూపిస్తాను, ఇంకో వీడియోలో చూపిస్తాను. ఉలవచారు ఎలా చేయాలని కూడా నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షయ పాత్ర. డోంట్ మిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను.